అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భార్య ముఖంలో కలివిడి లేకపోవటం చూసి కార్తిక్కి అనుమానం వచ్చింది. సమీరా, ఆర్ యూ ఓకే అంటూ ఆమె చేతిని పట్టుకొని అడిగాడు. ఏమైంది కార్తిక్, అలా అడిగావు? లేని నవ్వు తెచ్చుకొని అడిగింది. చూస్తుంటే నువ్వంత సంతోషంగా లేవు. చెప్పు, ఎందుకలా ఉన్నావు? నేనెలా ఉన్నాను కార్తీక్ అని బయటికి వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి తీసుకుని కిచెన్ రూమ్ గోడకి ఆనించారు. తన సర్వాన్ని పంచుకునే భర్త ముందు తన బాధని ఆపుకోలేకపోయింది సమీర. ఏమైందిరా, ఏడుస్తున్నావు? ఎంతో లాలనగా అడిగాడు. జరిగిన విషయం చెప్పి అంతా చెప్పింది. అంతా విన్న కార్తిక్, హే, ఆ మాటలకెందుకు నువ్వంత బాధపడుతున్నావు? అదేం పెద్ద విషయం కాదన్నట్టు అన్నాడు. ఏంటి కార్తిక్ అలా మాట్లాడుతున్నావు అంటుంది సమీర. మరి చూడు, నీకు ముందే చెప్పాను, అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు అని. ఎందుకు చిన్నదానికి ఏడవటం? ప్లీజ్ ఏడవకు సమీరా అని బుజ్జగించాడు. మీరు అడిగారని నేను చెప్పాను, కానీ లేదంటే ఈ విషయం మీతో చెప్పేదాన్ని కాదు. నాకు తెలుసు మీరు ఇలానే మాట్లాడతారని. మీ దృష్టిలో నేను అందరినీ బాగా చూసుకోవాలి, అన్ని పనులు బాగా చేయాలి. నా కారణంగా ఇంట్లో గొడవ జరగకూడదు. మీ అమ్మ ఏమన్నా నేను దులుపుకొని పనిచేయాలి, అంతే కదా అని కోపంగా అంది. ఎప్పుడూ లేనిది సమీర అలా మాట్లాడేసరికి కార్తిక్కి కోపం వచ్చింది. ఏంటి సమీరా, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అంటాడు. మరెలా మాట్లాడాలి కార్తిక్? నువ్వు మాట్లాడేది అలానే ఉంది. ఇవన్నీ నీకెందుకు చెప్పుకుంటాను? నా మనసులో ఉన్న బాధ తగ్గించుకుందామనే కదా. చూడు కార్తిక్, ఇప్పుడే చెప్తున్నాను, నేనేమన్నా తప్పు చేసినా మీ మాటలన్నీ పెడచెవిన పెట్టి తిక్కగా ఉన్నా అప్పుడు నన్ను తిట్టండి. నేనెన్ని మాటలన్నా పడతాను. అంతేకాని పని చేస్తున్న నన్ను దెప్పి పొడిచే మాటలంటే మాత్రం అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది. షాక్ అవ్వాడు కార్తిక్. సమీర అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు. ఏమైంది దీనికి? పొద్దున్నే ఇంత కోపంగా మాట్లాడుతుంది. నిజంగానే అమ్మ సమీరాతో కోపంగా ఉంటుందా అనుకొని ఆలోచనలో పడ్డాడు. స్టవ్ కేసి చూశాడు. కర్రీ సిమ్లో పెట్టి ఉంది. కప్పు తీసుకొని అందులో కాఫీ పోసి తన రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఏడుస్తుంది సమీర. డోర్ లాక్ చేసి ఆమె పక్కన కూర్చొని కప్పు పక్కన పెట్టి సమీరాని దగ్గరికి తీసుకుని ఓదార్చి, ప్లీజ్ రా, నా కోసం, నా బుజ్జి కదూ, పొద్దున్నే నువ్వు ఇలా ఏడవకు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు. ప్లీజ్ నువ్వలా మూడీగా ఉండకు. అక్క బావని నువ్వు చెప్పినట్టే పిలిచాను, వాళ్ళు గంటలో వస్తారు. నువ్వు ఇలా ఉంటే ఇంట్లో ఏదో జరిగిందని అందరూ అనుకుంటారు. నా బంగారం కదూ, ప్లీజ్ రా అని కార్తిక్ తన ప్రేమతో ఆమెని మాయ చేశాడు. చెంపపై కన్నీరు తుడుచుకొని కార్తిక్ ఎదపై తలని వాల్చింది. కాఫీ తాగు, తెచ్చాను అని ఆమెకి కాఫీ ఇచ్చాడు. సాసర్లో కొద్దిగా కాఫీ పోసి కార్తిక్ ఇచ్చింది. ఇద్దరూ కాఫీ తాగి కిందికొచ్చారు. సమీర తన మైండ్ డైవర్ట్ చేసుకొని బిర్యానీ వండి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. గుడి చూసుకొని అప్పుడే వచ్చారు సుమిత్ర, నరేష్ గారు. అమ్మా సమీరా, ఏంటి మావయ్య, ప్రసాదం తీసుకోమా అని సమీరాకి ప్రసాదం పెట్టారు. సుమిత్ర వచ్చి కార్తిక్కి సమీరాకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టింది. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? సుమిత్ర పక్కన కూర్చుని అడిగాడు కార్తిక్. కొడుకు అలా అడిగేసరికి సుమిత్ర మనసు కరిగిపోయింది. నాన్న, రాత్రంతా నిద్ర పట్టలేదు, ఒకటే తలనొప్పి అని నుదుటిన చేత్తో రాసుకుంటూ అంది. ఈ మధ్యన చిన్న పని చేసిన ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నీరసం, ఈ వారంలోనే ఇలా జరుగుతుంది. ఏంటో అర్థం కావటం లేదు అంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళనా అమ్మా ఆప్యాయంగా అడిగాడు కార్తిక్. వద్దు నాన్న, అంతగా బాగోకపోతే నేను అడుగుతాను నిన్ను. ఇంతకీ నువ్వు సమీరా టిఫిన్ చేశారా లేదా? నువ్వు రాకుండా మేమేలా తింటామమ్మా, పదండి టిఫిన్ చేద్దాం అని కార్తిక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కిచెన్ రూమ్లో బిర్యానీకి రైతా చేస్తున్న సమీర తన అత్తమ్మ మాటలు విని మనసులోనే ఆశ్చర్యానికి గురైంది. మా ఆయన ముందు ఏం నటిస్తుందో అత్తమ్మ, కోడల్ని కదా, నేనెలా నచ్చుతాను అనుకుని బయటకొచ్చి వాటర్ బాటిల్స్ పెట్టి టిఫిన్ సర్వ్ చేసింది. సమీరా, ఏంటి కార్తిక్ అంటూ కార్తిక్కి పూరి కూర వేసింది. అమ్మకి 2 పూరీలు వేయి అన్నాడు. అత్తమ్మ పూరీలు తినదు కదా అంది సమీర. అమ్మ అలానే అంటుంది, నువ్వు వేయి సమీరా, నీరసంతో వద్దు అని అంటుంది. ఆ విషయం మనమే అర్థం చేసుకోవాలి.
తింటూ అన్నాడు కార్తిక్. నరేష్ గారేమీ మాట్లాడలేదు. సుమిత్ర దోశ తింటూ, వద్దు నాన్న, నాకు పూరీలు పెద్దగా ఇష్టం ఉండదు కదా, అందుకే దోశలు వేయమన్నాను. సమీరా, నువ్వు కూడా టిఫిన్ చేయి, పొద్దుననగా లేచావు కదా, మాతో పాటు తినాలి అంటే లేట్ అవుతుంది. అన్నీ చూసుకునేది నువ్వు కాబట్టి కాస్త తొందరగా టైంకి తినుమా అని సౌమ్యంగా చెప్పింది. ఒళ్ళు మండిపోయింది సమీరాకి. నేను అందరితో పాటు తింటానత్తమ్మా, లేట్ అవుతుందని. ఎవరూ లేని టైం చూసి తినే మనస్తత్వం నాది కాదు. ఎంత లేట్ అయినా అందరితో కలిసి తింటాను అని సమీర అనగానే సుమిత్ర మనసులోనే మూతి తిప్పుకుంది. ఈ కాలం పిల్లలు అలానే ఉంటున్నారు కదా, అందుకే చెప్పాను అంది. అందరూ ఒకేలా ఉంటారు అనుకోవటం మీ పొరపాటత్తమ్మా. ఈ కాలంలో అత్తలు ఎలా ఉంటున్నారు? మ్యారేజ్ అయిన నెలకే నా కొడుకును నాకు దూరం చేసింది, మమ్మల్ని వదిలేశాడు అంటూ వేరే కాపురాలు పెట్టిస్తున్నారు. కోడలు కాఫీ పెట్టినా వాళ్ళకు నచ్చదు, కానీ పనులన్నీ కోడలు చేయాలి. ఇదే కదా జరుగుతుంది సూటిగా అంది సమీర. కోడలి మాటలకి నరేష్ నవ్వుకున్నారు. కార్తిక్ ఏమీ మాట్లాడటం లేదు. విషయం అర్థమైంది కార్తిక్కి, సమీరాకి అమ్మకి మధ్య గ్యాప్ మొదలైంది అని. కోడలి మాటలకి సుమిత్ర కోపంగా చూసింది. అందరు అత్తమ్మలు అలా ఉండరు కదా సమీరా, కొంతమంది ఉంటారు, వాళ్ళతో పాటు అందరినీ పోల్చుతావా అంది. కదా, నేను అదే అంటున్నానత్తమ్మా. కొంతమంది కోడళ్ళుంటారు, ఆకలికి తట్టుకోలేక ముందు తినేవాళ్ళు. అలా అని అందరూ ఉండరు కదా, నేను అదే చెప్పాను అని సుమిత్రకి మరో దోశ వేసి కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఎంత తెలివే నీకు, నా కొడుకు మా ఆయన ముందే మాటలతో నన్ను దెప్పి పొడిచావు కదా, నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది సుమిత్ర. వాళ్ళు టిఫిన్ చేయగానే లోపలికొచ్చారు రవి, సునీత. కూతుర్ని అల్లుడిని చూడగానే సుమిత్ర షాక్ అయింది. అరే సునీత, రవి, ఇదేనా రావటం, లోపలికి రండి అని నవ్వుతూ అన్నారు నరేష్ గారు. ఎలా ఉన్నారు మావయ్య, అత్తమ్మ బాగున్నారా అని అందరినీ పలకరించి కూర్చున్నాడు రవి. సమీర వాటర్ తెచ్చిచ్చింది ఇద్దరికి. అమ్మా మరదల పిల్ల, నేను పక్క వీధి నుంచే వచ్చాను, వాటర్ ఏమీ వద్దులే అంది సునీత. తాగు వదినా, అన్నయ్య ఎలా ఉన్నారు అందరూ అంటూ పలకరించింది. బాగున్నాంరా అని మాటలు కలిపారు. ఏంటే చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చావు, కూతురు చెవిలో అంది సుమిత్ర. ఎలా ఉన్నావు ఏంటి అని అడగటం మానేసి చెప్పా పెట్టకుండా వచ్చానని అడుగుతున్నావా కోపంగా అంది సునీత. చచ్చా, అదేంటే అలా మాట్లాడతావు, ఈ మధ్యన సరిగ్గా ఫోన్ చేయటం మానేశావు, ఇంటికి రావటం లేదు, అంతా బాగానే ఉందా అని అడిగింది సుమిత్ర. ప్రస్తుతం అంతా బాగానే ఉందమ్మా, ఎక్కువ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు. నీకు రోజు ఫోన్ చేయకపోవటానికి కారణం అస్తమాను ఫోన్తో ఉంటావు, కాస్త ఫోన్ తగ్గించు అని మొన్న మా అత్తగారు గొడవమ్మా అంది సునీత. ఏంటి గొడవ పెట్టిందా? గొడవ పెట్టినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను వచ్చేదాన్ని. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంది సుమిత్ర. రవితో మాట్లాడుతున్న కార్తిక్ ఒక పక్క వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు. ఎందుకు, నువ్వొచ్చి ఇంకా పెంట చేసి నన్ను మాటలు పండిస్తావా? నువ్వొచ్చి గొడవ పెడితే అప్పుడు మా అత్తగారు నన్ను ఇంకా దెప్పి పొడుస్తుంది. అయినా మీ అల్లుడు కూడా ఫోన్తో ఎక్కువ ఉండొద్దన్నాడమ్మా. మళ్ళీ నెక్స్ట్ వీక్ హాస్పిటల్కి వెళ్తాను కదా, అప్పుడు ఏంటనే తెలుస్తుంది అంది సునీత. అవునా, సరే జాగ్రత్తగా ఉండు. టిఫిన్ చేసావా లేదా? కూతురు తల నిమురుతూ అడిగింది. లేదమ్మా, నిన్న నైట్ సమీర ఫోన్ చేసింది, టిఫిన్ భోజనం అన్నీ ఇక్కడే మాకు అంది. ఏంటి, షాక్ అయింది సుమిత్ర. అవునమ్మా, మేము తమ్ముడు అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేసి బయటికి వెళ్తాం అని సంబరపడుతూ చెప్పింది. కూతురు మాటలు వింటూనే ఆలోచనలో పడింది సుమిత్ర. ఈలోపు సమీర రవికి సునీతకి టిఫిన్ పెట్టింది. ఇద్దరు టిఫిన్ చేయగానే సునీత హ్యాండ్ వాష్ చేసుకుని సమీర దగ్గర కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పింది. ఎప్పుడు కూతురు ఇంటికి వచ్చినా తన గదికి వచ్చి చాలాసేపు తన సంసార విషయాలు చెప్పేది. అలాంటిది ఇప్పుడు సమీర దగ్గర కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్న కూతుర్ని చూడగానే బాధపడింది సుమిత్ర. సరే సమీర, నేను అత్తమ్మకి వంట చేసి వస్తాను, మీ అన్నయ్య ఇక్కడే ఉంటాడు అంది. వదినా, మీ అత్తమ్మ మావయ్యకి బాక్స్ పెట్టేస్తాను, వంట నేను అందరికీ చేశాను, అన్నయ్యని బాక్స్ ఇచ్చేసి వచ్చేయమను అంటుంది సమీర. ఏంటి, నువ్వు చేసావా ఆశ్చర్యంగా అడిగింది సునీత. అవును వదినా, నువ్వు ఒక్కదానివే మళ్ళీ వాళ్ళ కోసం వంట ఏం చేస్తావని నేను పొద్దున కాస్త బియ్యం ఎక్కువ వేశాను, బాక్స్ పెడతాను, అన్నయ్యని ఇచ్చేసి రమ్మను అంటుంది. అబ్బా, చాలా థ్యాంక్స్ సమీరా, కాసేపు నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అంటుంది. జ్యూస్ ఏమన్నా తాగుతావా వదినా? వద్దు సమీరా, ఇప్పటికే పూరి బాగా తిన్నాను, ఏమన్నా కావలిస్తే నేనే అడుగుతాను,
రెస్ట్ తీసుకుంటాను సమీరా. 2 రోజుల నుంచి నాకు బాగా నీరసంగా ఉంది. అత్తమ్మనే అన్ని పనులు చేస్తుంది. పోనీలే వదినా, అంతా మంచి జరుగుతుంది. నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో. ఆ దేవుడి దయ వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయితే చాలు అని సునీతని రూమ్కి పంపించి సునీత వాళ్ళ అత్తామామలకి బాక్స్ పెట్టి రవికిచ్చింది. అన్నయ్య, అమ్మా నాన్నలకి ఇచ్చేసిరా అంది. మీ వదిన చేస్తుంది కదరా వంట, ఎందుకు నువ్వు పని ఎక్కువ పెట్టుకున్నావు అంటాడు. పర్లేదన్నయ్య, వదినకి నీరసంగా ఉంటుంది కదా, ఇచ్చేసి నువ్వు కూడా రెస్ట్ తీసుకో అన్నయ్య. భోజనం టైంకి నేను నిద్రలేపుతాను అంటుంది సమీర. సరేరా అంటాడు రవి. పై బాక్స్లో టిఫిన్ పెట్టానన్నయ్య, టిఫిన్ చేయమని చెప్పు. అడిగానని చెప్పన్నయ్య అమ్మా నాన్నని అంటుంది సమీర. సరేమా అని సమీర ఇచ్చిన ఫ్రూట్స్ లంచ్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు రవి. సమీర చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కార్తిక్. అప్పటి వరకు ఇదంతా చూసిన సుమిత్రకి సమీరాపై ఏదో తెలియని అసూయ మొదలైంది. సమీరా, ఏంటత్తమ్మా డైనింగ్ టేబుల్ తుడుస్తూ అంది. రవి సునీతకి భోజనం ఇక్కడ అని నాకెందుకు ఒక మాటైనా చెప్పలేదు అని అడుగుతుంది. వాళ్ళు ప్రతి సండే ఇక్కడే తింటారు కదా అత్తమ్మా, పైగా వదిన నీరసంగా ఉంది. మధ్యాహ్నం నాకు భోజనం అక్కడే వండేయంది. నైటు మీకు చెప్దామనే అనుకున్నాను, కానీ మీరు తలనొప్పని రూమ్కి వెళ్ళిపోయారు అంది సమీర. మరి పొద్దున్నన్నా నాకు విషయం చెప్పావా అని కోపంగా అంది సుమిత్ర. అబ్బా సుమిత్ర, ఏంటి నీ ప్రశ్నలు? సమీర నాకు నైట్ చెప్పింది నీకు చెప్పమని, కానీ రాత్రి నువ్వు ఈ మాట వినే స్థితిలో లేవు అన్నారు నరేష్ గారు సుమిత్ర ఏడవటం గుర్తు చేస్తూ. మీకు చెప్తే సరిపోతుందా? నాకు చెప్పాలి కదండి. నన్ను అడిగి వంట చేసిందా? లేదు. పెత్తనం చేతికి రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు లెక్క లేకుండా పోతుంది అని కోపంగా అంది. ఇప్పుడు నేనేం చేశానత్తమ్మా? ఎందుకు మీరు కోపంగా ఉన్నారు? ముందుకు వచ్చి సౌమ్యంగా అడిగింది. మరి వాళ్ళకి భోజనానికి చెప్పావు సరే, వాళ్ళ ఇంట్లోకి కూడా భోజనం పంపించాలా? వాళ్ళ అత్తమ్మకి భోజనం పంపిస్తానని ఒక మాటైనా చెప్పాలి కదా. పెద్దదాన్ని, ఇక్కడే కూర్చున్నాను. ఇంటి బాధ్యత చేతికి రాగానే అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటున్నావా అని కార్తీక్ వైపు చూసి, ముందు కొమ్ములిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. నీ ఎదురుగానే నన్ను ఎదిరించాలని చూస్తుంది. ఎవరూ లేకపోతే ఎంత గొడవ చేస్తుందో నాకు అర్థమవుతుంది. నీ పెళ్ళానికి చెప్పు, పెట్టిపోతుల దగ్గర కాస్త దూరంగా ఉండమని. మాకు తెలీదు మరి వాళ్ళకి భోజనం పెట్టాలని. ఇంకోసారి నాకు తెలియకుండా నువ్వు ఇలాంటి పనులు చేయకు సమీరా, అర్థమైందా అని కాస్త కోపంగానే అంది సుమిత్ర. సమీర కార్తీక్ వైపు చూసింది. అతనేమీ మాట్లాడకపోవటం చూసి, క్షమించండి అత్తమ్మా, మిమ్మల్ని అడగకుండా వదినకి అన్నయ్యకి భోజనం చెప్పటం, వాళ్ళ అత్తింటికి భోజనం పంపించటం తప్పే. అయిన వాళ్ళకి భోజనం పెట్టే దగ్గర మీ మాట తీసుకోవాలని మర్చిపోయాను. ఇకపై మిమ్మల్ని అడిగి అందరికీ వంట చేస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది. సమీర మాటలకి ఎక్కలేని రోషం తన్నుకొచ్చింది సుమిత్రకి. ఈ ఇంట్లో నా విలువేంటో అర్థమవుతుంది కార్తీక్. పెళ్ళవి నెల కూడా కాలేదు, అప్పుడే అత్తగారంటేనే నచ్చటం లేదు మీ ఆవిడకి. మంచి చెడ్డ చెప్పటం కూడా తప్పే అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది. కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన తండ్రి కేసి చూసి, ఏంటి నాన్న ఎప్పుడూ లేనిది ఇంట్లో గొడవలు అంటాడు. అత్తా కోడళ్ళన్నాక అవి మామూలే, నువ్వేం పట్టించుకోకు, నేను మాట్లాడతాను అమ్మతో అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు. పని చేస్తున్న సమీర బయటకొచ్చి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని సోఫాలో కూర్చుంది. సమీరా అంటూ ముందుకు వచ్చాడు కార్తిక్. ఏంటండి, ఏమన్నా కావాలా అంది టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతూ. టిఫిన్ తిని రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని తన రూమ్కి వెళ్ళాడు. కార్తిక్ ఎందుకు అలా రూమ్కి రమ్మన్నాడో సమీరాకి అర్థమైంది. టిఫిన్ చేసి వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే కోపంతో బెడ్ మీద కూర్చొని రుసరుసలాడుతుంది సుమిత్ర. కోపంగా లోపలికొచ్చిన నరేష్ గారు సుమిత్ర దగ్గరకొచ్చి, పిచ్చికాని పట్టిందా, ఎప్పుడూ లేనిది ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని కాస్త కోపంగానే అన్నారు. ఏంటండి మీరు నన్నంటున్నారు? అక్కడ మీ కోడలు చేసిన పనికి మీకు కోపం రాలేదా అని అడుగుతుంది సుమిత్ర. ఎందుకొస్తుంది? తనే తప్పు చేసిందని? మన అమ్మాయికి అల్లుడికి భోజనం పెట్టింది. సునీత నీరసంగా ఉందని వాళ్ళ అత్తామామలకి తానే వంట చేసి పంపించింది. మన కూతురు కుటుంబాన్ని చూడటం తప్ప, కూతురికి ముద్ద పెట్టాలన్నా నిన్నే అడిగి పెట్టాలా అని నిలదీశారు నరేష్ గారు. హో, నా మాటలు మీకు ఇలా అర్థమయ్యాయా అంటుంది సుమిత్ర. నాకే కాదు, అక్కడున్న కార్తీక్ కూడా నీ మాటలు అలానే అర్థమవుతాయి. కొంచెం కూడా బుర్ర ఉండే మాట్లాడుతున్నావా అంటారు. అంటే ఇంట్లో పెద్దదాన్ని నాకు ఒక మాట చెప్పే పని లేదా
అని రోషం వెళ్ళగక్కింది సుమిత్ర. మాట్లాడితే నాకొక మాట చెప్పే పనిలేదంటున్నావు. నైట్ నువ్వు హాల్లో ఉన్నావా? లేదు. ఇంటి బాధ్యతంతా సమీరాకిచ్చాడని తెల్లవార్లు ఏడుస్తూ కూర్చున్నావు. సమీర నన్ను పిలిచి, మామయ్య రేపు వదిన అన్నయ్య వస్తున్నారని చెప్పింది. నీ ఏడుపు చూసి ఆ మాట చెప్పటం మర్చిపోయాను. చూడు, ఎందుకో నీ మైండ్ పొల్యూట్ అవుతుంది. మార్చుకో. మారాల్సింది సమీర, కార్తిక్ కాదు, నువ్వు. ఇంకోసారి కోడల మీద విరుచుకొని పడ్డావంటే అస్సలు ఊరుకోను అని కోపంగా అన్నాడు. నిన్న కాక మొన్నొచ్చిందో లేదో అందరూ దాన్నే వెనకేసుకొని వస్తున్నారు. నా బాధ మీకు ఇప్పుడు అర్థం కాదులేండి. చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఆ పిల్ల మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది అని బయటికి వెళ్ళింది. తన భార్య పద్ధతి చూసి కాసేపు విసుక్కున్నారు నరేష్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే, చెప్పండి, నాతో ఏమన్నా మాట్లాడాలా అంటూ కార్తిక్ పక్కన కూర్చుంది సమీర. నీకు తెలీదా ఇప్పుడు నేనేం మాట్లాడతానో అంటాడు కార్తిక్. నా తప్పైతే లేదు కదండి అంటుంది సమీర. సమీర, ఒక మాట అమ్మతో చెబితే ఏమైంది? పొద్దునన్నా నువ్వు విషయం చెప్తే సరిపోయేది కదా అంటాడు కార్తిక్. నా మాట వినే టైము అత్తమ్మకి లేనప్పుడు నేనెలా చెప్పనండి? అప్పటికి మనసొప్పక మామయ్య గారితో చెప్పాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసండి. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, మీ అమ్మగారు అంది సమీర. సమీర అని కోపంగా చూశాడు. ఎందుకండి అంత కోపం మీకు? మీరెలానో అత్తమ్మ ముందు మాట్లాడరని అర్థమైంది. అందుకే నేను గొడవ పడకుండా సైలెంట్గా సమాధానం చెప్పాను. సరే, ఇదంతా పక్కన పెట్టండి. జరిగిందంతా చూశారు కదా, అందులో నా తప్పేమన్నా ఉందా అని సూటిగా అడిగింది. ఎందుకు లేదు, ఉంది అంటాడు కార్తిక్. ఏంటి అని అడుగుతుంది సమీర. అవును సమీర, మా అమ్మ ఎంత కోపంగా ఉండని, ధర్మం ప్రకారం పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పే బాధ్యత ఇంటి కోడలుగా నీకుంది. రవి వాళ్ళ అమ్మ నాన్నకి భోజనం పెట్టడం తప్పు అని అనటం లేదు. పెట్టే ముందు అమ్మ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. చిన్న చిన్న విషయాల్లో తొందరపడకు సమీరా. నువ్వు చేసింది తప్పు అని అనటం లేదు. కానీ మాట చెబితే సరిపోయేదానికి నీకు అమ్మకి మధ్యన గొడవ ఎందుకు అని నా ఉద్దేశం. నా మాటలకి నీకు కోపం వచ్చినా పర్లేదు, కానీ నీ తరఫున మిస్టేక్ అనేది రాకూడదు అని చెప్పి కార్తిక్ బయటికి వెళ్ళగానే సమీర బాధపడింది. తప్పు లేకపోయినా క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఈయన దగ్గర నా వాల్యూ ఉండదు కదా అనుకుని విసుగ్గా పైకి లేచి గార్డెన్ దగ్గర కూర్చుంది. చాలాసేపు కార్తిక్ మాటలు తలుచుకొని అరగంట వరకు అక్కడే కూర్చుంది. బయటకు వచ్చిన నరేష్ గారు సమీర ఒంటరిగా గార్డెన్లో కూర్చోవటం చూసి బాధపడ్డారు. అమ్మా సమీరా, మావయ్య అంటూ పైకి లేచి, చెప్పండి మావయ్య అంటుంది. మీ అత్తమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకురా ప్లీజ్ అన్నారు. అదేంటి మావయ్య, మీరు నాకు సంజాయిషి ఇస్తున్నారు? అత్తమ్మేమీ నన్ను అనరాని మాటలు అనలేదు కదా. అయినా తప్పు నాదే మావయ్య. అత్తమ్మకు ఒక మాటైనా చెప్పలేదు. తనకి కోపం కాదు, బాధ కలిగే నన్ను అలా అన్నారు. నేను కూడా అత్తమ్మ మాటకి ఎదురు చెప్పాల్సింది కాదు అని నొచ్చుకుంటూ అంది. నవ్వారు నరేష్ గారు. అవును మావయ్య, నేను ఒక మాట చెబితే అత్తమ్మ సీరియస్ అయ్యేది కాదు కదా. నేను అత్తమ్మతో మాట్లాడతాను అని లోపలికి వెళ్ళింది. కార్తీక్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. రవి రావటంతో అతన్ని రూమ్కి తీసుకొని వెళ్ళాడు. బెడ్ మీద కూర్చుని బాధపడుతుంది సుమిత్ర. లోపలికొచ్చిన సమీర సుమిత్ర ఎదురుగా నిలబడి అత్తమ్మ అంటుంది. సుమిత్ర పలకలేదు. తప్పు నాదే అత్తమ్మ, మీకు ఒక మాటైనా చెప్పలేదు. ఇంకెప్పుడు మీ సలహా లేకుండా ఏ పని చేయను. ప్లీజ్ సారీ అత్తమ్మ. మీరు ఇలా బాధపడటం నాకు నచ్చలేదు. మా వదినే అని పిలిచాను కానీ లేదంటే నేనెందుకు పిలుస్తాను? మన వాళ్ళే అని వాళ్ళకి భోజనం పంపాను కానీ లేదంటే నేనెందుకు పంపుతాను అంది. ఎందుకో సమీర మాటలకి తలెత్తుకోలేకపోయింది సుమిత్ర. అత్తమ్మ మాట్లాడండి అంటుంది కంట్లో తడి తుడుచుకొని. లేదు సమీరా, నీ మీద నాకెందుకు కోపం? మాట చెప్పలేదని బాధ కలిగింది అంతే. నువ్వు నా మాటలకేమీ బాధపడకు. అందరిని పిలు, భోజనం వడ్డిద్దాం అని సుమిత్ర నవ్వింది. సమీర నవ్వి బయటకు వచ్చింది కానీ తన మనసు స్థిమితంగా లేదు. సమీరా అంటూ ముందుకొచ్చాడు కార్తిక్. ఏంటండి? అది అక్కని పిలుచుకొనిరా, భోజనం టైం అయింది కదా. సరే అండి, పీలుస్తాను అని మెట్లెక్కుతూ వెనక్కి తిరిగిన కార్తిక్ని చూసి అక్కడే ఆగింది. తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర కార్తిక్ని చూడగానే ముఖంలో నవ్వు తెచ్చుకొని, నాన్న భోజనం చేశావా ఎంతో ప్రేమగా అడిగింది. ఇంకా లేదమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. సమీరాని అక్కని పిలుచుకొని వస్తుంది, పద అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సమీర అదంతా చూసి తన అత్తమ్మ విషయంలో ఒక అంచనాకు వచ్చి సునీతని కిందికి తీసుకుని వచ్చింది.
అప్పటికే సుమిత్ర వంటంతా తనే చేసినట్టు నరేష్ గారికి, రవికి, కార్తిక్కి భోజనం వడ్డిస్తుంది. అది చూసిన సమీర మనసులోనే నొచ్చుకుంది. "హ్మ్, సూపర్. ఎంతైనా నా కోడలు చెయ్యి మామూలు చెయ్యి కాదు. బిర్యానీ అదరగొట్టింది." తింటూనే సమీరాని పొగిడారు నరేష్ గారు. "అత్తమ్మ, వంట మామూలుగా చేయలేదు మా చెల్లి. ఎంతైనా మా కార్తిక్ చాలా లక్కీ. పొద్దున్న పూరీలు కూడా చాలా రుచిగా ఉన్నాయి" అని పొగడ్తలతో ముంచెత్తారు సమీరాని. ఆ మాటలు విన్న సమీరాకి వంటగదిలో తను పడిన కష్టమంతా మర్చిపోయింది. "నిజంగానే బాగా చేశానా అన్నయ్య బిర్యానీ?" అని నవ్వుతూ అడిగింది. "ఇలా రా తల్లి" అని సమీరాకి బిర్యానీ ముద్ద పెట్టారు నరేష్ గారు. తన మామగారు అలా ప్రేమగా పెట్టేసరికి సమీరాకి వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చి తన మామగారిలో తండ్రి ప్రేమని చూసుకుంది. మూతి తిప్పుకుంది సుమిత్ర. కూతుర్ని వదిలేసి కోడలికి పెడుతున్నారు, ఏమనాలి ఎన్ని అని మనసులోనే తిట్టుకుంది. "అమ్మా సునీత, నువ్వు కూడా ముద్ద పెట్టుకో. మీ మరదలు బిర్యానీ మామూలుగా చేయలేదు" అని సునీతకి 2 ముద్దలు పెట్టారు. "సమీరా, చాలా బాగా చేసావు తెలుసా. నిజంగానే టేస్టీగా ఉంది. అమ్మా, నాకు బిర్యానీ పెట్టు" అని సునీత ప్లేట్ తీసుకొని పెట్టుకొని తింది. అందరూ సమీరాని పొగిడేసరికి సుమిత్ర మనసులో ఎక్కడలేని స్వార్థం చోటు చేసుకుంది. అందరూ లంచ్ చేసి సోఫాలో కూర్చున్నారు. సమీర కూర్చుని తనకి భోజనం పెట్టుకుందామని హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. కానీ అందులో బిర్యానీ ఎక్కువ లేదు. ఒక గరిటె మటుకు ఉంది. కార్తిక్తో మాట్లాడుతున్న రవి, "కార్తిక్, ఏంటి బావా? చెల్లొక్కతే భోజనం చేస్తుంది. కాసేపు తన పక్కన కూర్చోవచ్చు కదా" అన్నాడు. "సరే బావా, అక్క నువ్వు మాట్లాడుతూ ఉండండి" అని తను సమీర పక్కన కూర్చున్నాడు. ఆమె ప్లేట్లో బిర్యానీ చూసి, "ఏంటి బిర్యానీ ఇంత తక్కువ పెట్టుకున్నావు? ఇంకా వేసుకో" అన్నాడు. "వద్దండి, మామయ్య గారు ఇంకా వదిన ముద్దలు పెట్టారు కదా, అప్పుడే సగం కడుపు నిండిపోయింది" అంది. "ఏం నిండిపోయింది? వాళ్ళేమీ 10 ముద్దలు పెట్టలేదు కదా. తిను, వేస్తాను" అంటూ హాట్ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో బిర్యానీ లేదు. "ఏయ్, బిర్యానీ ఎక్కువ చేసావు కదా, ఏమైంది?" "అది అయిపోయిందండి. అందరూ ఈరోజు కాస్త 2 ముద్దలు ఎక్కువ తిన్నారు. అయినా ఇది నాకు సరిపోతుందండి. వైట్ రైస్ ఉంది కదా, కర్రీ కూడా ఉంది" అంది బిర్యానీ తింటూ. "డైలీ నాతో పాటు తినొచ్చు కదా, ఎప్పుడు చూసినా అందరికీ వడ్డించి లాస్ట్లో తింటావు, ఎందుకలా?" అన్నాడు గ్లాస్లో వాటర్ పోస్తూ. "నాకు అలానే అలవాటైందండి. మా అమ్మ చెప్పింది, మనం రుచిగా వంట చేయటమే కాదు, మనం వండిన వంట ఇంట్లో అందరికీ కడుపు నిండా తినేలా వడ్డించాలి. అప్పుడు మనకి కలిగే ఆనందం అంతా ఇంత కాదు" అని. ఈరోజు కూడా నాకు అంతే ఆనందం కలిగిందండి. ఎంతో శ్రమపడి వండాను. అందరూ నన్ను మెచ్చుకొని తిన్నారు కదా, నిజంగానే నాకు ఆనందం వేసింది. చెప్పాలంటే ఇప్పుడు నాకు పెద్దగా ఆకలి లేదు" అంటుంది సమీర. "హ్మ్, బాగుంది. కష్టపడి వండి నీకు లేకుండా చేసుకున్నావు. పైగా ఆకలి లేదంటున్నావు. నిన్నేమనాలో కూడా అర్థం కావటం లేదు మై డియర్ వైఫ్" అని చెంప మీద చేయి వేసుకుని అన్నాడు. నవ్వింది. ఆమె తినే వరకు పక్కన కూర్చున్నాడు. కానీ కార్తిక్ మనసులో మాత్రం బాధపడ్డాడు. నరేష్ గారి పక్కన కూర్చుని కూతురు మాటలు వింటున్న సుమిత్ర కార్తిక్ సమీరాలని చూసి మనసులోనే ఆలోచన చేయసాగింది. కాసేపు అందరూ రెస్ట్ తీసుకుని 3 గంటల టైంకి రవి వాళ్ళ జంట, కార్తిక్ జంట సరదాగా బీచ్కి వెళ్లారు. 1 గంట వరకు బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి అటు నుంచటే పార్కుకి వెళ్లారు. సమీర, సునీత ఒక పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. కార్తిక్ పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాడు. 4 ప్లేట్స్ నూడిల్స్ చేయమని చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ సరిగా చేయలేదు. దీని ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలుసు అనుకొని కాసేపటికి నూడిల్స్ అవ్వటంతో వాటిని తీసుకుని రవి వాళ్ళకి 2 ప్లేట్స్ ఇచ్చి మిగిలిన 2 ప్లేట్లు పట్టుకొని సమీర దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. "ఏంటి కార్తిక్, బయట ఫుడ్ ఎందుకు? ఇప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్ళావు" అని అడుగుతుంది. "నీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే వెళ్ళాను, తిను" అంటూ ఆమె చేతికి ప్లేట్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే బీచ్కి వచ్చాక చాలా ఆకలి వేసింది సమీరాకి. బ్యాగ్లో ఉన్న చాక్లెట్లు తినటం కార్తిక్ చూశాడు. ఆమెకు ఆకలి వేస్తుందని ఆమెకి ఇష్టమైన నూడిల్స్ తెచ్చాడు. "థ్యాంక్స్ కార్తిక్" అని నూడిల్స్ తినటం మొదలుపెట్టాడు. కార్తిక్ తింటూనే మధ్య మధ్యలో సమీర పక్కకి చూసినప్పుడు తన ప్లేట్లో నూడిల్స్ కొంచెం కొంచెం ఆమెకి వేశాడు. మంచి ఆకలి మీద ఉన్న సమీర నూడిల్స్ ఒక పట్టు పట్టింది. 2 జంటలు చాలాసేపు పార్కులో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్లారు. సమీర చెప్పులు బయట విడిచి లోపలికొచ్చింది. నరేష్ గారు, సుమిత్ర హాల్లో కూర్చొని కొత్త సినిమా చూస్తున్నారు. "ఏంటి మా, ఇప్పుడేనా రావటం? సునీత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిందా?"
హా, అవును మావయ్య. మీరు అత్తమ్మ భోజనం చేశారా అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది. కార్తీక్ వచ్చి జాయిన్ అయ్యి సమీర ఒడిలో పడుకొని టీవీ చూశాడు. సిగ్గుపడింది సమీర. కార్తీక్, ఏంటిది, పైకి లేవండి అంది ఇబ్బందిగా. నేనేదో నిన్ను వాటేసుకున్నట్టు ఎందుకంత సిగ్గుపడుతున్నావు? ప్లీజ్ సమీరా, కాసేపు పడుకొని. నాన్న, అమ్మ భోజనం చేశారా టీవీ చూస్తూ అడిగాడు. ఇంకా ఎక్కడ తిన్నాం? మీరు షికారు చేయడానికి వెళ్ళారు కదా, మమ్మల్ని ఇంట్లో వదిలేసి. మీకోసమే చూస్తున్నాం అని సుమిత్ర అనగానే సమీర కార్తీక్ వైపు చూసింది. అదేంటమ్మా అలా అంటావు అంటూ సమీర ఒడిలో నుండి పైకి లేచాడు కార్తీక్. మరి మేం బయటికి రావటానికి నీకు ఇష్టం లేదా? నన్ను నాన్నని తీసుకొని వెళ్ళొచ్చు కదరా అంది నవ్వుతూ. నాకు ఒక మాట చెబితే ఎందుకు తీసుకొని వెళ్ళనమ్మా? నెక్స్ట్ సండే ఫ్యామిలీ అంతా వెళ్దాం, సరేనా? సరే నాన్న, ఇద్దరూ ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను అంది సుమిత్ర. ఫ్రెష్ అవి ఇద్దరు వచ్చారు. అప్పటికే సుమిత్ర, నరేష్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. సమీర కిచెన్ రూమ్కి వచ్చింది. పొద్దున తను వండిన ఫుడ్ కొద్దిగా హాట్ బాక్స్లో సర్దేసి పక్కన పెట్టుకుంది. వాటిని తీసి సింక్ వైపు చూసింది. గిన్నెలన్నీ అలానే ఉన్నాయి. మధ్యాహ్నం తోముదామని అందులో వేసింది. కానీ నీరసంగా ఉండటంతో రెస్ట్ తీసుకుంది. లేచాక క్లీన్ చేద్దామంటే బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉండటంతో టైం కుదరలేదు సమీరాకి. తిన్నాక క్లీన్ చేద్దామనుకుని హాట్ బాక్సులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నన్ను వంట చేయొద్దు అందిరా మీ ఆవిడ, అందుకే చేయలేదు, లేదంటే చేసేదాన్ని అంది సుమిత్ర. పొద్దున వండానత్తమ్మా, ముందుగానే కాస్త హాట్ బాక్స్లో తీశాను. బయటికి వెళ్ళొచ్చి వంట చేయాలంటే నీరసం వస్తుందని అంటుంది సమీర. ఎందుకమ్మా? నేనున్నాను కదా వంట చేయటానికి. నువ్వు బయటికి వెళ్తే ఇంట్లో చూసుకోవటానికి నేనున్నాను కదా అని హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. వైట్ రైస్ ఉంది. మరో హాట్ బాక్స్లో చికెన్ కర్రీ, బౌల్లో పెరుగు. మార్నింగ్ కర్రీ చికెన్ ఒకటే వండావా? హా, అవునత్తమ్మా. రొయ్యలున్నాయి కదా, అవి కూడా కర్రీ వండేయాల్సింది అంది అన్నం పెట్టుకుంటూ. రేపు వండుతానత్తమ్మా, రొయ్యలు గోంగూర వండుతాను అని కార్తీక్కి ఫుడ్ సర్వ్ చేసి అతని పక్కన కూర్చుంది. ఎందుకు సమీరా, పచ్చి రొయ్యలు, చికెన్ ఎప్పుడుదప్పుడే వండేసుకోవాలి అంది సుమిత్ర. తెలుసత్తమ్మా, కానీ 2 కూరలు ఎందుకు? ఉండేది నలుగురం కదా, పైగా కార్తీక్ గారు చికెన్ ఎక్కువ తెచ్చారు. అందుకే దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ వండాను. రేపు పచ్చి రొయ్యలు గోంగూర వండితే 2 పూటలు వస్తుంది. మీరే కదా అన్నీ జాగ్రత్తగా చేయమంటున్నారు, అందుకే అలా చేస్తున్నాను తింటూ అంది సమీర. మాట్లాడలేదు సుమిత్ర. కోడలు పొదుపుకి దెప్పి పొడిచే ఛాన్స్ లేకుండా పోయింది. మీ అత్తగారైతే కార్తీక్ ప్రతి సండే చికెన్, రొయ్యలు తెస్తాడు కదా, సండేనే అన్నీ వండేసేది. కానీ నువ్వు తెలివిగా బాగానే చేస్తున్నావు సమీరా అని కోడల్ని మెచ్చుకొని తన భార్య వైపు చూసి, కాస్త చూసి నేర్చుకో, ఎప్పుడు చూసిన నోరిచ్చుకొని అందరి మీద పడిపోవటం కాదు అన్నారు. నరేష్ గారి మాటలకి సుమిత్ర కోపంగా చూసింది. భోజనం చేసి నరేష్ గారు, సుమిత్ర వాళ్ళ రూమ్కి వెళ్ళారు. కార్తీక్ గార్డెన్ వైపుకి వెళ్ళాడు. సమీర కిచెన్ రూమ్కి వచ్చి గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తుంది. తన అత్తగారి మాటలకి చేష్టలకి చాలా తేడా ఉంది అని. అన్నీ క్లీన్ చేసి వంటగది మాప్ పెట్టి బయటికి వచ్చింది. నువ్వు ఇంకా నిద్రపోలేదా లోపలికి వస్తూనే అడిగాడు కార్తీక్. లేదండి, ఇప్పుడే పనైంది అంది తన చున్నీతో తడి చేతుల్ని తుడుచుకుంటూ. పనేముంది, అమ్మ చేసినట్టుంది కదా అంటాడు కార్తీక్. మాటలకి చేతలకి తేడా ఉంటుంది కార్తీక్, అది నీకు అర్థం కాదు. పదండి, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది. లోపలికొచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. కార్తీక్, ఏంటి అన్నాడు ఆమె వైపుకు తిరిగి. అది, నేను మీకు జాబ్ చేయటం ఇష్టమేనా భయపడుతూనే అడిగింది. ఇప్పుడు జాబ్ ఎందుకు అన్నాడు. మొన్న నైట్ చెప్పారు కదా, పిల్లలు పుట్టకముందే మనం కాస్త డబ్బు వెనకేసుకోవాలని. ఇంట్లో కష్టపడేది మీరే, ఖర్చులైతే ఎక్కువగానే ఉంటున్నాయి. అంతేకాదు, రేపు పిల్లలు పుట్టాక చాలా ఖర్చులుంటాయి. అందుకే మీకు తోడుగా నేను కష్టపడదాం అనుకుంటున్నాను. ఏమంటారు అని అడుగుతుంది. నువ్వేం జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను తెచ్చినవి జాగ్రత్త చేయి చాలు అని ఆమెని దగ్గరికి తీసుకుని అన్నాడు. ఆ మాటకి బాధపడింది సమీర. ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు సమీర. పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి జాబ్ చేద్దు కానీ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడే కదా ఇంటి బాధ్యత చూసుకుంటున్నావు, ముందవి జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడేమీ జాబ్ తలంపు పెట్టుకోకు అని ముఖం మీదే చెప్పాడు. సరే అండి, మీ ఇష్టం అని మనసులోనే బాధపడి నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు పెందల కాడనే లేచి అన్ని పనులు చేసింది సమీర.
8 అయ్యే వరకు సుమిత్ర నిద్ర లేవటం లేదు. కార్తిక్కి టిఫిన్ పెట్టి అతని పక్కన కూర్చుంది సమీర. నువ్వు కూడా టిఫిన్ పెట్టుకో అన్నాడు. పర్లేదు కార్తిక్, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను అని అతనికి లంచ్ బాక్స్ అన్నీ తీసి పక్కన పెట్టింది. సరే జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ కార్తిక్ అని తన రూమ్కి వచ్చి కూర్చుంది. ఫోన్ మోగటంతో కావ్య నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది. హలో కావ్య, ఎలా ఉన్నావు? నవ్వుతూ అడిగింది. సూపర్గా ఉన్నాను. నెక్స్ట్ వీక్ మ్యారేజ్, గుర్తుంది కదా? ఎందుకు గుర్తుకులే తల్లి, రాకపోతే నిన్ను బ్రతకనిస్తావా? పర్లేదు, నేనంటే ఆ మాత్రం భయం ఉంది నీకు. అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి కావ్య? మ్యారేజ్ అవ్వగానే నేను జాబ్ చేస్తాను కదా, మహి కూడా చేస్తుంది. తనకెలానో ఎంగేజ్మెంట్ అయింది కదా. హా అవును అంది సమీర. అది నీకు జాబ్ చేయటం ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా, కార్తిక్ ఒప్పుకోవటం లేదు అని చెప్పావు. అదే కదా నా బాధ. నైట్ కూడా ఆయన్ని అడిగానే, ససేమిరా వద్దు అని ముఖం మీదే చెప్పారు అని కార్తిక్ మాటలు తలుచుకుంటూ అంది సమీర. నువ్వేమీ బాధపడకు, మనం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండే జాబ్ చేయొచ్చు. ఏంటి? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. హా అవును, ఈ విషయం మహితో కూడా చెప్పాను, తను ఒప్పుకుంది. ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ చేయొచ్చు. అంతేకాదు, మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది అని కావ్య జాబ్ కోసం చెప్పగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు. కావ్య, నువ్వు చెప్తుంది నిజమేనా? నమ్మలేక అడిగింది సమీర. ఫోన్ చేసి విషయం చెప్తుంటే మళ్ళీ డౌట్స్ ఏంటి నీకు? తిట్టింది కావ్య. అది కాదే, తీరా జాబ్లో జాయిన్ అయ్యాక డైలీ ఆఫీస్కి రావాలన్న రూల్స్ పెడితే కార్తిక్ నన్ను అస్సలు క్షమించడు. అది నా బాధ అంది సమీర. నీ ముఖం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తుంటే నీ అనుమానాలేంటి? నువ్వు ముందు సర్టిఫికేట్స్ అవన్నీ ఫొటోస్ పెట్టు చెప్తాను. అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయే. నిన్ను నాన్నకి ఫోన్ చేయి, పెడతారు. అవసరం లేదులే, రేపు అంకుల్ గారిని తీసుకొని నేనే ఆఫీస్కి వెళ్తాను. కానీ నువ్వు కూడా రావాలి సమీరా, అక్కడ సైన్స్ అవన్నీ తీసుకుంటారు కదా. అవును కదా, ఎలానే? ఒక పని చేయి, ఇంట్లో వాళ్ళ మీద బెంగగా ఉందని చెప్పిరా. ఆఫీస్కి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలుసుకుందావు. ఏమంటావు అంది కావ్య. హా, ఆ పని చేస్తాను. చాలా థ్యాంక్స్ కావ్య అంది సమీర. అది కాదే, ఇంట్లో పనంతా నీదే కదా, మరి ఇంటితో పాటు వర్క్ ఎలా మేనేజ్ చేస్తావు? అవన్నీ నేను చూసుకుంటాను కదా, రేపు వస్తాను సరేనా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. కానీ సమీర ఆనందం అంతా ఇంత కాదు. దేవుడి దయవల్ల జాబ్ వస్తే చాలు, కానీ ఇంటిని జాబ్ రెండు మేనేజ్ చేయగలనా అనుకుని బుక్ తీసుకుంది. తను డైలీ ఏ టైంకి నిద్రలేస్తుందో, ఏ టైంకి పనిచేస్తుందో అన్నీ ఆలోచించుకొని టైం టేబుల్ వేసుకుంది. పర్ఫెక్ట్. కొన్ని రోజులు కార్తిక్ దగ్గర మేనేజ్ చేసి సాలరీ రాగానే తనకి జాబ్ విషయం చెప్తాను అనుకొని బెడ్ మీద వాలి నిద్రపోయింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చింది సుమిత్ర. టైం అప్పటికే 9. సమీరా, సమీరా అంటూ పిలిచింది. కానీ నిద్రలో ఉన్న సమీరాకి తన అత్తగారి పిలుపు చెవులకి చేరలేదు. ఎక్కడికి పోయింది? కాఫీ అయినా పెట్టరా? ఏం పిల్లో ఏంటో అనుకుని కిచెన్ రూమ్కి వచ్చింది. అంతా నీట్గా ఉంది. ఏ టైంకి లేచిందో అన్ని పనులు చేసింది, కానీ అత్తామామలకి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదు అని మనసులోనే తిట్టుకొని కాఫీ పెట్టింది. అది కూడా కొంచెం పాలు ఎక్కువ వేసుకొని. సుమిత్ర అంటూ లోపలికొచ్చారు నరేష్ గారు. వస్తున్నానండి, ఇప్పుడే కాఫీ పెట్టాను, 5 నిమిషాలు అయిపోతుంది అని పొంగుతున్న పాలని నోటితో ఊదుతూ అంది. సమీరా ఎక్కడా? చుట్టూ చూస్తూ అడిగాడు. పనంతా చేసి గదికి వెళ్ళి పడుకున్నట్టుంది. చేసేపాటు ఏముంది? వండుకోవటం, తినటం, పడుకోవటమే కదా అని దెప్పి పొడిచింది. ఏంటి సుమిత్ర ఆ మాటలు? నేనేమన్నాను? కోడల్ని ఒక మాట అంటే చాలు మీకు వెంటనే వచ్చేస్తుంది కోపం. కానీ భార్య మనసు అర్థం చేసుకోరు అంది మూతి తిప్పుకొని. సరిపోయింది, అర్థం చేసుకోకుండానే ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేశానా? సమీరా ఇంటి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి తమరే పాట ఆడుతున్నారు? తినటం పడుకోవటమే కదా. నీలో అత్తగారన్న అహం బాగా పెరిగిపోయింది సుమిత్ర. ఎందుకు నీకు నువ్వే అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటావు? కాఫీ పట్టుకొని గార్డెన్కి రా అని చెప్పి నరేష్ గారు బయటికి వెళ్ళారు. మహాతల్లి కొంపలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అందరినీ తన వైపుకు తిప్పుకొని చివరికి నన్ను విలన్ చేసేలా ఉంది అని తిట్టుకుంటూనే కాఫీ పట్టుకొని వెళ్ళింది సుమిత్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.